హలో గైస్, మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. ఒప్పో F17 Pro ప్లస్ 5G అయితే ఏంటంటే యూవీ గ్లాసు ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ప్లస్ ఏ విధంగా వేయాలని చెప్పని దాని గురించి వీడియో కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ రెండు కొత్తలు కానీ రెండు పాతలు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ అనేది కొంత ముందు పోతాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి లైట్ అన్నట్టు, ఏంటంటే దాని మీద హీట్ పెట్టడానికి లైట్ అన్నట్టు. ఇది వచ్చేసి దగ్గర 400 అయితే నేను కస్టమర్ తీసుకుంటున్నా, అర్థమైంది ఫ్రెండ్స్. ఇది లైట్, దానికి ఏంటంటే సి టైప్ కేబుల్ నుంచి అయితే కలెక్షన్ ఇస్తే లైట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇది అందులోకి వెళ్ళి తీస్తున్నా చూడండి. అయితే మెయిన్ వచ్చేసి ఇది ఏంటంటే లిక్విడ్ అంటే దాని మీద గ్లాసు క్లీన్ చేసిన తర్వాత అంటే దాని మీద గ్లాస్ మీద పోసిన తర్వాత హీట్ పెడితే గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా అయితే అతుక్కుంటుంది. ఇది ఒప్పో F17 Pro ప్లస్ 5G అయితే ఇది ఏంటంటే 40,000 పెట్టి అయితే కస్టమర్ అయితే మొబైల్ అయితే కొన్నాడు. ఒక ఫ్రెండ్స్ లైట్ అయితే ఈ విధంగా కలెక్షన్ చేసుకొని ఒక 10 minutes బ్యాకే మనం ఏంటంటే గ్లాస్ వేసే ముందు అయితే ఒక 5 minutes బ్యాక్ అయితే మనం లైట్ అనేది పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్ వచ్చేసి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్లాసు. ఓకేనా ప్లస్ ఇది వచ్చేసి గ్లాసు చూడండి ఏ విధంగా ఉందో, ఇట్లా బార్డర్లో బరాబర్ అతుక్కోవాలి మెయిన్ గ్లాస్ వేసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి గ్లాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకప్పుడు నార్మల్ గ్లాస్ టెంపర్ గ్లాస్ ఎట్టుంటే సేమ్ అదే విధంగా ఉంటుంది, కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే కొంచెం చూడండి ఒకసారి క్లీన్ అయినా చేసుకుంటా చూడండి. దానిలోనే వస్తుంది, యూవీ గ్లాసులోనే వస్తుంది. ఫస్ట్ సెకండ్ అని చూపెడతా చూడండి ఒకసారి చూడండి. నేను గ్లాస్ అయితే నేను వేస్తున్నా చూడండి. కస్టమర్ తోటి వీడియో అయితే తీపిస్తున్నా చూడండి, ఎందుకంటే కొంచెం వీడియో అనేది కొంచెం ఆయనకు తీయొచ్చిందో లేదో నాకు కూడా తెలుస్తలేదు. ఒక ఫ్రెండ్స్ క్లారిటీ అయితే పర్లేదు మంచిగానే ఉంది. ఒక ఫస్ట్ వచ్చేసి క్లీన్ అయితే చేసుకోవాలి మొబైల్ది గ్లాసు చూడండి, క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సెకండ్ ఇంకోటి దానిలో ఫస్ట్ వచ్చే దాంట్లోనేమో ఫస్ట్ దింపిన దాంట్లోనేమో లిక్విడ్ వస్తుంది, దీనిలో వచ్చేసి లిక్విడ్ ఉండదు. క్లాత్ మీద ఈ క్లాత్కి వచ్చేసి లిక్విడ్ ఉండదు. ఫస్ట్ ఇవరక క్లీన్ చేసిన దానికేమో లిక్విడ్ అనేది వస్తుంది, క్లీనింగ్ లిక్విడ్. దీనికి అయితే రాదు. క్లీన్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఆ లిక్విడ్ అనేది పోసేసుకోవాలి. లిక్విడ్ అప్పుడు చిన్న బాటిల్ ఉంది కదా, చిన్న బాటిల్ ఏంటంటే ఆ లిక్విడ్ అనేది దాని మీద పోసుకోవాలి. చూడండి క్లీన్ చేస్తున్నా మొత్తం నీట్గా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా ఈ వీడియో మొత్తం కొంచెం ఇంకా, ఎందుకంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. యూవీ గ్లాస్కి ఈ విధంగా వేసుకునే ప్రయత్నమే చేయరు. మీరు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే దానిలో ఏం లేదు కానీ మీరు షాప్ అయిన దగ్గర వేసుకోరు, అంత పర్ఫెక్ట్ అయితే సెట్ కాదు కొంచెం, ఎందుకంటే సీనియర్స్ అయితేనే సెట్ అవుతుంది. ఒక నిమిషం లిక్విడ్ అనేది దాని మీద పోసేసుకుంటున్నా చూడండి. కరెంట్ పోయిందబ్బా, ఇప్పుడు చూసిరు కదా కరెంట్ పోయింది, మళ్ళీ వచ్చింది చూడండి. ఇప్పుడు మళ్ళీ చూడాలి కరెంట్ పోయింది అన్నట్టు. కరెంట్ ఆఫ్ అయితే మన ఏంది లైట్ అనేది వర్క్ కాదు కాబట్టి ఏంటంటే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటా చూడండి. మన అదృష్టం గట్టినే ఉంటుంది అప్పుడప్పుడు, ఎందుకంటే డస్ట్ నిమిషానికి దాని మీద పడుతూ ఉంటుంది, కనిపించిన డస్ట్ అనేది పడుతుంటుంది. ఇంత డస్ట్ కూడా ఉండదు, డస్ట్ ఉంటే ఎయిర్ గ్యాప్ అనేది వస్తుంది చూడండి. లిక్విడ్ అనేది వస్తున్నది చూడండి, మధ్యలో పోసేసుకోవాలి లిక్విడ్. మధ్యలో పోసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన స్పీకర్ ఉంటుంది, ఆ స్పీకర్లో పోకుండా చూడాలి లిక్విడ్. మెయిన్ వచ్చేసి సైడ్ బటన్లో కూడా ఎక్కువ పోవద్దు, ఎందుకంటే స్పీకర్లో పోతే ఏంటంటే సైడ్ బటన్ అనేది సైడ్ స్పీకర్ అనేది రాదు. ఒకసారి చూపెడుతున్నాను, స్పీకర్ రెడ్ కలర్ స్పీకర్ పైన స్పీకర్ ఉంటుంది చూసిరా. అయితే మెయిన్ వచ్చేసి అక్కడ స్పీకర్లో వాటర్ అనేది లిక్విడ్ అనేది పోతే స్పీకర్ అనేది వర్క్ అయితే రాదు. వెంటనే వర్క్ అవుతుంది కానీ కొంచెం దానిలో లిక్విడ్ ఏంటంటే స్పీకర్ అనేది ఎంత వర్క్ అయితే కాదు. మీరు ఏంటంటే మీరు వేసుకుంటప్పుడు అయితే ఈ గ్లాసులకు అందులోకి పోకుండానైతే చూసుకోరు. మెయిన్ వచ్చేసి మీరు షాప్ అయినా అడగండి, అన్న మాకు స్పీకర్లకు అయితే లిక్విడ్ అయితే పోకుండా చూడండి అన్న, మాకు తర్వాత ప్రాబ్లం వస్తే మీరే బాధ్యత వహిస్తారని చెప్పని కూడా అడగండి. ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి, ఎందుకంటే నేను స్పీకర్లో పోనిస్తాను లిక్విడ్ అనేది చూడండి. మళ్ళీ ప్లస్ ఏంటంటే కొన్ని కెమెరాలు కూడా వర్క్ ఈ గ్లాస్ వేసుకున్న తర్వాత, ఎందుకంటే మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒక గ్లాస్ వేసుకున్న తర్వాత ఒక 5-15 minutes దాకా మొత్తం చెక్ చేసుకోండి మొబైల్ అనేది వర్క్ అవుతుందా, అప్ బటన్ డౌన్ బటన్ పవర్ బటన్ మళ్ళీ స్పీకర్ రింగర్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదా అని కూడా చూసుకోండి. ఈ విధంగా గ్లాస్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ఇస్తున్నా కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా, మీరు చేయాల్సింది ఏం లేదు, ఇలాంటి వీడియోస్ గురించి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వీడియో అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. గ్లాస్ అనేది వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గ్లాస్ అనేది మొత్తం పర్ఫెక్ట్ అనేది అతుకున్నది. ఇప్పుడు ఏంటంటే అటు ఇటు ఆ గ్లాస్ అనేది కదిలియకుండా ఏంటంటే అది మన ఏంటంటే ఆ లైట్ అనేది ఉంది కదా, లైట్ ఒక 5 minutes 10 minutes దాకా అనేది హీట్ చేయాలి.
హీట్ అనేది చేస్తే ఏంటంటే గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా అయితే అతుకుంటుంది, ఆ గమ్ అనేది హీట్ అవుతుంది, హీట్ అయ్యి పర్ఫెక్ట్గా గ్లాసుకున్న డిస్ప్లేకు ఆ మధ్యలో లిక్విడ్ ఉంటుంది చూసిన, ఆ లిక్విడ్ అనేది మంచిగా ఈ గ్లాస్ అనేది బట్టి దానికి డిస్ప్లే అనేది బట్టి అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏంటంటే చూడండి ఏ విధంగా వేస్తున్నాను గ్లాసు ఇంత నీట్గా అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరైతే చెప్పారు. కొంతమంది అయితే ఏంటంటే అన్న యూవీ గ్లాస్ వేసుకునే ఏ విధంగా ఉంటుందని చెప్పి అయితే వీడియో తీయమన్నారు, కాబట్టి నేను ఏంటంటే ఫేస్ కనబడకుండా అయితే తీస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూడండి ఏ విధంగా హీట్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మినిమం 5 మినిట్స్ పైనే హీట్ అనేది చేసుకుంటే సైడ్కి బార్డర్లో కూడా కొట్టేసేయాలి. ఆ సైడ్కి బార్డర్ గ్లాస్ అనేది ఉంటుంది కదా, దానికి అనేది కొట్టేసుకోవాలి. కొట్టేసుకుంటే హీట్ అనేది పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. ఇక పర్ఫెక్ట్ అయితే గ్లాస్ అనేది ఫిట్ అవుతుంది. దగ్గర ఇప్పటివరకు ఒక 500-700 దాకా గ్లాసులు అయితే వేసిన. ఏంటంటే నేను వచ్చేసి ఇప్పటివరకు కూడా నా దగ్గర ఒక్కటి కూడా ప్రాబ్లం అయితే రాలేదబ్బా. వాళ్ళు వేసే విధానం అయితే ఉంటుంది. నేను ఏంటంటే అంత పర్ఫెక్ట్ నేను వేస్తున్నానంటే నేను ఎంతంటే దగ్గర 13 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నా కాబట్టి నాకు అంత వర్క్ అయితే ఉంటుంది కాబట్టి నేను వేస్తున్నా. కొంతమంది అయితే కొత్త షాప్ పెట్టిన వాళ్ళకి అయితే అంత వర్క్ అయితే రాదు ఇది. ఓకే ఫ్రెండ్స్, మీరు అయితే ఆలోచించుకొని ఆయన వేస్తాడా వేయడా అని చెప్పని కొంచెం అడగండి. అడిగిన తర్వాతనే గ్లాస్ అనేది వేసుకోరబ్బా. మీరు ఏడ తక్కువ వస్తుందని అది అని చెప్పని ఆడ తక్కువ వస్తుందని చెప్పని మీరు తక్కువకి వేసుకుంటే మీరైతే తర్వాత చాలా ప్రాబ్లం అయితే పడతారు. కంపెనీ అయినా కూడా గ్యారంటీ అయితే వర్తించదు ఆ స్పీకర్లో పోతే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూడండి ఈ విధంగా గ్లాస్ అనేది వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత అంతే యూవీ గ్లాస్ వేసుకుంటూ ఇంత ఈజీ పెద్ద విద్యం అయితే ఉంటుంది. ఏంటంటే వేసేటప్పుడు ఆ లిక్విడ్ అనేది అందులో పోతే ప్రాబ్లం అయితే అవుతుంది. మంచిగా మనం కూడా వేసుకోవచ్చు, దాని పెద్ద విద్య అని కాదు, కానీ కొంచెం సీనియర్స్ అయితే మంచిగా వేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మొబైల్ అయినా ఆన్ చేస్తున్నా చూడండి. ఇలాంటి వీడియో ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం దేని గురించి వీడియో ఏదైతే కామెంట్ చేయరు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. చాలామంది కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతారు. నేను నెంబర్ అయితే ఇవ్వదలుచుకోదబ్బా. నా ఇన్స్టా ఐడి ఒకటి కొత్తది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినాక దానిలో మెసేజ్ చేయండి, డైరెక్ట్గా నేను కాంటాక్ట్ అయితే అవుతా. ఇప్పుడు నెంబర్ ఇవ్వడానికి పెద్ద అదేం లేదబ్బా. నాకు దగ్గర ఈ షాప్ ఫోన్లు వచ్చేవరకే దగ్గర చాలా ఫోన్లు వస్తాయి. నెంబర్ ఇవ్వడానికి పెద్ద అదేం లేదు. ఇప్పుడు ఏంటంటే నెంబర్ అవసరం లేదు అనిపిస్తుంది నాకు. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి నా ఐడి పెడతా, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్